వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు వచ్చేసి మనం నాసిక్లో అయితే ఉన్నాము। ప్రస్తుతానికి ఈ నాసిక్లో చూడడానికి చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి। ఈ ప్రదేశాలను మొత్తం మనకు 2 రోజులలో ఎలా కవర్ చేయొచ్చో ఇప్పుడైతే చూద్దాం। పర్టిక్యులర్గా ఈ నాసిక్ పంచవటి దగ్గర మీకు హాఫ్ డే టైం అయితే పడుతుంది। ప్రస్తుతం మనకు పంచవటి అయితే స్టార్ట్ చేసినాం। ఇప్పుడు ఈ పంచవటిలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను దేవాలయాలను చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్దాం। మొదటగా మనం ఈ నాసిక్ ఎలా చేరుకోవాలో చూద్దాం। మన తెలుగు రాష్ట్రాల నుంచైనా హైదరాబాద్ నుంచైనా మనకు నాసిక్ వచ్చేసి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది। అది వచ్చేసి దేవగిరి ఎక్స్ప్రెస్ మీకు లింగంపల్లె స్టార్ట్ అవుతుంది। ఈ ట్రైన్ వచ్చేసి మీకు నాసిక్ ముంబై వరకు అయితే వెళ్తుంది। ఈ ట్రైన్ ప్రతిరోజు మీకు మధ్యాహ్నం 1:20కి బయలుదేరి నెక్స్ట్ డే వచ్చేసి 2 o'clock ఇట్లా రీచ్ అవుతుంది। మీకు రిటర్న్ కూడా ప్రతిరోజు నాసిక్ నుంచి నైట్ 1 o'clock రిటర్న్ జర్నీ కూడా ట్రైన్ అయితే ఉంది। ఒకవేళ ట్రైన్ టికెట్ దొరకకపోతే హైదరాబాద్ నుంచి నాసిక్ వచ్చేసి డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి। ఈ బస్ ఛార్జెస్ మీకైతే ఒక 1500 రూపీస్ ఇలా అయితే పడుతుంది। ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి నాసిక్ బస్ స్టాండ్। ఈ బస్ స్టాప్ వరకు మీకైతే వెహికల్ అయితే వస్తుంది। ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే పంచవటికి వెళ్ళవలసి అయితే ఉంటుంది। ఇక్కడ నుంచి పంచవటి మనకు 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది। నేనేంటంటే బస్కి అయితే వచ్చాను। ఈ మార్నింగ్ 7 o'clock ఇక్కడైతే రీచ్ అయిపోయినా ఇక్కడ నుంచి పంచవటికి అయితే వెళ్తున్నా। పంచవటికి మీకు వెళ్ళడానికి ఆటో వాళ్ళు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు। మీరు ఒకవేళ వాళ్ళతో బేరం ఆడితే 80 రూపీస్ ఇలా అయితే తీసుకుంటారు। ఇక మనం పంచవటికి వెళ్ళే బ్రిడ్జ్ వస్తుంది। ఆ బ్రిడ్జికి ముందే సుందర్ నారాయణ మందిరం ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది। ఈ ఆలయాన్ని చూసి మీరు ముందుకైతే వెళ్ళండి। ప్రస్తుతానికి ఏంటంటే మీకు రినోవేషన్లో ఈ ఆలయం అయితే కనబడుతుంది। ఇప్పుడు మనం చూస్తుందే పంచవటి యొక్క బ్రిడ్జ్, ఇదంతా లెఫ్ట్ సైడ్ వాగు, మీకు రైట్ సైడ్ మొత్తం పంచవటి అయితే ఉంటుంది। ఒకసారి చూడండి, ఇదంతా మీకు పంచవటి। వర్షాకాలంలో అయితే మొత్తం మీకు వాటర్ ఫ్లో అయితే చాలా హెవీగా ఉంటుంది। ఇక అలానే కొంచెం ముందుకు రాగానే చౌరస్తా వస్తుంది చూడండి। ఈ చౌరస్తా నుంచి ఫస్ట్ రైట్ తీసుకోవాలి। రైట్ తీసుకుంటే మీకు గల్లీ కనబడుతుంది చూడండి। ఈ గల్లీ నుంచి మనం ఇక లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు। ఒకవేళ మీకు వీలైతే బస్ స్టాప్ నుంచి ఇక్కడ కూడా నడుచుకుంటూ అయితే రావచ్చు। ఒక 2 kilometers అయితే ఉంటుంది। ఇక అలా నాసిక్ ఎలా ఉంది అవంతా పరిసరాలను చూసుకుంటూ రావచ్చు। ఇలా కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ ఇక్కడైతే ఒక బాలాజీ మందిర్ అయితే ఉంటుంది చూడండి। ఈ మందిరాన్ని అయితే దర్శనం అయితే చేసుకోండి। ఆ పక్కకు కూడా మరొక మందిరం అయితే ఉంది। ఇదంతా మనకు ఇక పంచవటిలో రామ్కుడు ప్రదేశంగా మనమైతే చెప్పుకోవచ్చు। ఇక ఇక్కడ నుంచి అలానే కొంచెం ముందుకు రాగానే మొదటగా మీకు ఆలయం అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి। ఈ ఆలయాన్ని అయితే మీరు దర్శనం చేసుకోండి। శ్రీ కపిలేశ్వర్ మహాదేవ్ మందిర్। ఈ ఆలయం చాలా సూపర్గా ఉంటుంది। నేనేంటంటే మార్నింగ్ వచ్చేసాం కాబట్టి ఈ పంచవటి మొత్తం కంప్లీట్ చేసేస్తున్నా। కంప్లీట్ చేశాక రూమ్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని కొద్దిసేపు తర్వాత వేరేటి అయితే మనం కవర్ చేద్దాం। ఒకసారి మనం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి। ఈ కపిలేశ్వర్ మహాదేవ్ మందిర్ లోపలికి అయితే ఇప్పుడే వచ్చాం చూడండి। ఆలయం చూడండి ఎంత సూపర్గా ఉందో। మొత్తం ఏంటంటే పురాతన కాలం నాటి ఆలయాలు ఇవి। ఇక్కడనే మనకు సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు వనవాస టైంలో నివసించిన ప్రదేశాలు ఇవన్నీ। ఒకసారి ఆలయం లోపటైతే చూడండి ఎంత సుందరంగా ఈ ఆలయం యొక్క రూపురేఖలు మనకు కనబడుతున్నాయో। పక్కనే చూడండి ఇక్కడ శివలింగం అయితే మనకు దర్శనమిస్తుంది। శివలింగం పైన చూడండి ఆ నీటి తొట్టెలో నుంచి నీటి ప్రవాహం కిందికి వస్తూ ఉంటుంది। ఇక్కడ మరొక చెట్టు ఉంది। చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా కనబడుతున్నాయి చూడండి। ఇలా మీకు ఆలయం చుట్టూ పొద్దున్నే అందరైతే ప్రదక్షిణాలు చేసుకోవడం అయితే మనం చూస్తున్నాము। ఇక్కడ నుంచి ఆలయం యొక్క వ్యూ కిందికి వ్యూ చూపిస్తా చూడండి। మనం వచ్చిన మెట్ల మార్గం ఇదంతా। ఇక్కడ మరొక ఆలయం ఉంది, ఇక్కడ కూడా మరొక ఆలయం ఉంది। ఇలా ఈ ఆలయాలను అయితే సందర్శించండి। ఇక్కడ నుంచి మనం మరొక ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్దాం। ఇక్కడ ఈ టెంపుల్ నుంచి మనం వచ్చేసి ప్రస్తుతానికి పంచవటి ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం। ఒకసారి మీకు వెళ్ళాక చూపిస్తుంది చూడండి। ఈ పంచవటి ఘాట్కి వెళ్తూ ఉంటే చూడండి ఎగ్జాక్ట్లీ టెంపుల్కు ఆపోజిట్లోనే అర్ధనారీశ్వర ఆలయం అయితే కనబడుతుంది చూడండి। ఆలయంలో శివుడు, పార్వతీదేవి ఎంత చక్కగా మనకు కనబడుతున్నారో। ఈ ఆలయాన్ని తప్పకుండా మీరు కూడా సందర్శించండి। ఇదంతా మనం చూస్తుంది పంచవటి ఘాటు। ఇక్కడ చూడండి అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు, ఎందుకంటే ఈ ప్లేస్కు చాలా ప్రత్యేకత అయితే ఉంది। ఎందుకంటే రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో మనకు వనవాస టైంలో ఉంటూ ఇక్కడనే స్నానాలు అయితే చేశారట। ఇక్కడ చూడండి కొంచెం ముందుకు రాగానే మీకు స్వయంభు బాణేశ్వర్ మహాదేవ్ మందిర్ అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి। ఇక్కడ ఒక శివాలయం అయితే మీకు దర్శనమిస్తుంది। ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మరొక శివాలయం కూడా మీకు దర్శనమిస్తుంది చూడండి। ఇక్కడ ఏంటంటే మీకు కాశీలో ఉన్నట్టు ఎక్కడ చూసినా ఆలయాలే మీకైతే దర్శనమిస్తూ ఉంటాయి। ఇక్కడ చూడండి ప్రతి శివలింగం పైన అబ్జర్వ్ అయితే చేయండి,
ఒక నీటి ప్రవాహం వచ్చేటట్టయితే ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన దాని నుంచి నిరంతరం ఆ శివలింగం పైన నీరైతే కిందికి పడుతూ ఉంటుంది చూడండి. ఇక్కడ చూశాక పక్కనే మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఈ హనుమాన్ టెంపుల్ని కూడా మీరైతే దర్శనం అయితే చేసుకోండి. ఇటు సైడ్ వచ్చేసి త్యాగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే ఉంచుండి. ఆ చిన్న ఆలయంలో అయితే స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారు. మొత్తము ఇక్కడ పిండ ప్రదానాలు అవి అయితే చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్ ఎండాకాలం కాబట్టి చాలా స్లోగా ఉంది వాటర్ ఫ్లో అయితే. మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, చాలా స్లో అంటే చాలా స్లో ఉంది వాటర్ అయితే. మీకు ఎక్కడ చూసినా భక్తులు అయితే స్నానాలు చేస్తూనే కనబడుతారు చూడండి. ఆ దూరంలో చూడండి మీకు భగవాన్ శ్రీ చక్రధర స్వామి మందిర్ అయితే కనబడుతుంది. ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించండి. మనం వచ్చిన బ్రిడ్జ్ అదే, ఆ బ్రిడ్జ్ పై నుంచి ఇక్కడికైతే వచ్చాము. ఇదంతా మీకు మెయిన్ పంచవటి ఘాట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. పంచవటిలో మనం రామకూడ్ దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి చూడండి రామకూడ్ని అయితే చాలామంది ఇక్కడ భక్తులు అయితే మనకు స్నానాన్ని ఆచరిస్తున్నారు చూడండి. స్నానం చేస్తూ అయితే మనకు కనబడుతున్నారు. ఎందుకంటే ఇక్కడనే అరణ్యవాస సమయంలో మనకు శ్రీరామచంద్రుల వారు ఇక్కడనే స్నానం చేశాడు కదా. అందుకే ఈ ప్రాంతాన్ని ఏంటంటే చాలా పవిత్రమైన ప్రదేశంగా అయితే భక్తులు అయితే కొలుస్తూ ఉంటారు. అందుకే రాముల వారు స్నానం చేసిన ఈ ప్రదేశంలో వచ్చిన భక్తులందరూ తప్పకుండా స్నానం ఆచరించి అయితే వెళ్తారు. ఎందుకంటే అంత పవిత్రమైన ప్రదేశంగా అయితే అందరూ ఈ ప్రాంతాన్ని అయితే నమ్ముతారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ త్రివేణి సంగమం అయితే కనబడుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సపరేట్గా ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి రామకోడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి త్రివేణి సంగమంగా పిలవడం అయితే జరుగుతుంది. అక్కడ మీకు వర్షాకాలంలో బోటింగ్ ఫెసిలిటీ అన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనకు మరొక ఆలయం కూడా కనబడుతుంది చూడండి. ఏం ఆలయం వెళ్ళి అయితే చూద్దాం. మొత్తం వాటర్ అయితే ఇక్కడ చాలా హెవీగానే పోతుంది. ఇక్కడ టెంపుల్ అయితే ఉంది చూడండి. ఈ ఆలయాన్ని మనకు సిద్ధ్ పాతాళేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే అంటారు. ఒకసారి అయితే ఇక్కడ నుంచి ఆలయాన్ని అయితే చూడండి ఎలా ఉందో. మనము రామకూడ్లో చూసుకుంటూ ముందుకైతే వస్తున్నాం చూడండి. ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాం కదా, అక్కడ వచ్చేసి పిండ ప్రదానం అయితే చేస్తున్నారు. ఇక మెయిన్ పుష్కరిణి అంటే రామునికి సంబంధించిన తీర్థం వచ్చేసి ఇదే. దీన్నే రామకూడ్గా పిలవడం అయితే జరుగుతుంది. పుణ్యస్నానాలు అయితే అందరూ చేస్తున్నారు చూడండి. కాశీలో మీకు ఎలా వెళ్తున్నాయి వాటర్ సేమ్ ఇలానే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇక్కడ శివలింగాలే కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఇంకా మనం ముందుకు వెళ్తూ ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ అయితే వెళ్దాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే చూడండి ఇక్కడ మరొక ఆలయం అయితే మీకు కనబడుతుంది. ఈ ఆలయం చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించాక పక్కనే మరొక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని కూడా మీరైతే సందర్శించండి. ఇక్కడ చూడండి నీటి ప్రవాహం ఎలా అవుతుందో మీకైతే క్లియర్గా కనబడుతుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి నది ఎంత సూపర్గా మీకు కనబడుతుందో, ఘాటు రెండు వైపులా. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మీకు మరొక ఆలయం అయితే కనబడుతుంది. ఒకసారి దూరంకి వెళ్ళి వ్యూ కూడా చూపిస్తా చూడండి. ఆలయం చూడండి చాలా పురాతనమైన ఆలయంలాగా మనకైతే కనబడుతుంది. ఇదంతా మనం ఆలయం ముందు చూడండి ఈ ఘాట్ మీకు ఎలా కనబడుతుందో, గోదావరి నది ఇక్కడైతే కనబడుతుంది మీకు. ఆ ఘాట్లోకి స్నానాలు చేయడానికి కూడా మెట్ల మార్గం అయితే ఉంది. మీకు ఎంత దూరం వెళ్ళినా చాలా దూరం వరకు ఈ మెట్ల మార్గం అయితే మనకు కనబడుతుంది. మనం అక్కడి నుంచి ఇటైతే వచ్చినాం. ఇక్కడి నుంచి దగ్గరికి వెళ్తున్నాం చూడండి. ఆలయం దగ్గరికి వెళ్తూ ఉంటే ఎంత సూపర్గా కనబడుతుందో. ఈ ఆలయాన్ని ఏంటంటే నీలకంఠేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే అంటారు. ఈ ఆలయం మనకు ఈ నాసిక్లోనే ఈ పంచవాడిలోనే అత్యంత పురాతనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ అన్ని చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయాలను మొత్తం సందర్శించుకొని ఇప్పుడు మనం ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి చూడండి ఆలయం యొక్క వ్యూ ఎంత చక్కగా కనబడుతుందో. మొత్తం మనం కాశీలో తిరిగినట్టే ఇక్కడ ఆలయం అయితే ఉంటుంది. ఆ దూరంలో చూడండి మీకు మరొక ఆలయం అయితే కనబడుతుంది. తప్పకుండా ఆలయాన్ని కూడా మీరైతే సందర్శించండి. గోరేరామ్ మందిర్ అయితే అనడం జరుగుతుంది. కొంచెం మెట్లున్నాయి, ఓల్డ్ టెంపుల్. ఇప్పుడు మనం ఈ నీలకంఠేశ్వర టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఆ గోదావరి నది యొక్క నీటి ప్రవాహం ఆ పైన వచ్చే అలలు చూడండి, ఆ ఎండకు ఆ పైన కనబడుతున్నాయి. ఎంత చక్కగా ఎంత టెక్నాలజీతోని ఈ ఆలయాన్ని నిర్మించారో చూడండి. ఇక్కడ నందీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తున్నాడు. ఈ నందీశ్వరు నుంచి స్ట్రేట్గా చూస్తే మీకు శివుడు అయితే దర్శనమిస్తున్నాడు. అసలు ఆ పై భాగం చూడండి ఎంత చక్కగా ఉందో. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇప్పటికీ చూడడానికి ఎంత చక్కగా మీకు కనబడుతుందో చూడండి. ఇప్పుడే మనం ఈ ఆలయం లోపలికి అయితే ప్రవేశించాము. ఒకసారి పై భాగాన చూడండి ఆ ఆర్కిటెక్చర్ ఎంత చక్కగా కనబడుతుంది. అద్భుతమైన నిర్మాణ శైలిలో ఈ ఆలయాలను అయితే ఆ కాలంలోనే నిర్మించడం అయితే జరిగింది. మొత్తం రౌండ్ లాగా అనిపిస్తుంది చూడండి.
ఇక్కడ నుంచి శివయ్యని అయితే మీరు దర్శనం చేసుకోండి. ఆ శివునికి ఇప్పుడే పూజలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకున్నాక ఇలా బయటికి వస్తే ఇక నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు ముందు చూడండి వ్యూ ఎంత చక్కగా కనబడుతుందో. ఈ పంచవటి ఘాట్ రాముని యొక్క ఈ తీర్థం అయితే ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. ఇదంతా ఏంటంటే వర్షాకాలంలో మొత్తం నిండిపోతుంది ఈ ప్రాంతం అంతా. మళ్ళీగా రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాను. రిటర్న్ బ్యాక్ మనం ఇంతకుముందుకు ఇక్కడ నీరు పోతున్నాయి కదా, ఆ ప్రదేశం ఆ బ్రిడ్జ్ నుంచి ఇక మనం ముందుకైతే వెళ్దాం. ఆ ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి మరొక ఆలయం అయితే ఉంది. ఈ ఆలయాన్ని అయితే సందర్శించుదాం. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఎంత సూపర్గా కనబడుతుందో. ఆ దూరంలో ఉన్న నీలకంఠేశ్వర్ దేవాలయాన్ని అయితే ఇప్పుడే సందర్శించినాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఇక్కడ మరొక స్వామివారి ఆలయం అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి రామ్కూడ్ ఎంత చక్కగా కనబడుతుందో. ఆ దూరంలో బ్రిడ్జ్ కూడా కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు మరొక ఆలయం అయితే ఉంది, విశ్వేశ్వర్ టెంపుల్ అయితే ఉంది చూడండి. ఈ విశ్వేశ్వర్ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. టైమింగ్స్ ఇవి మామూలుగా అన్ని ఆలయాలకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉన్నాయి. కొన్ని ఆలయాలు వచ్చేసి 9 వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇక మనం ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఈ పంచవటి ఘాట్ పక్క నుంచి ఈ ఘాట్ నుంచి వెళ్తూ ఉంటే చూడండి రైట్ సైడ్ చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా మీకు కనబడుతూనే ఉంటాయి. ఈ ఘాటు మొత్తం మీకు శివలింగాలే కనబడతాయి. ఒకసారి ఇక్కడ చూడండి, మనము రామ్ మందిర్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రామ్ మందిర్కి ఆపోజిట్లోనే మీకు చాలా బాగుంటుంది ఘాట్ అయితే. ప్రస్తుతానికి ఆలయం అయితే మూసేసి మనకు కనబడుతుంది, లోపల స్వామివారు అయితే ఉన్నారు. ఈ ఘాట్ ముందు నుంచి చూడండి ఆ నీలకంఠేశ్వర టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఇప్పుడు మనం ఇంతకుముందుకు వెళ్ళొచ్చాం కదా ఆ ఆలయమే. ఒకసారి జూమ్ చేస్తే చూడండి ఎంత నీట్గా చక్కగా కనబడుతుందో నిర్మాణ శైలి. అక్కడ జెండాలు కూడా రెపరెపలాడుతూ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మీరు కంప్లీట్ చేసుకొని ఇదే రూట్లో ఇక స్ట్రేట్గా అయితే వెళ్తున్నాం. ఇలా స్ట్రేట్గా కొంచెం దూరం రాగానే మీకు ఇక్కడ గణేష్ మందిర్ అయితే ఉంటుంది. ఈ గణేష్ మందిర్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఈ గణేష్ మందిర్ని దర్శనం చేసుకొని కొంచెం ఆ నుంచి ముందుకు రాగానే మరొక ఆలయం అయితే మీకు కనబడుతుంది చూడండి. సప్తశృంగి దేవి మాత ఆలయం అయితే కనబడుతుంది. ఈ ఆలయం చాలా పవర్ఫుల్గా చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది మహారాష్ట్రలో ఈ అమ్మవారిని అయితే కొలుస్తారు. ఈ సప్తశృంగేరి మాత ఆలయం సపరేట్గా కూడా మీకైతే కొండ పైన అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రదేశానికి కూడా వెళ్ళాను, ఎలా వెళ్ళానో నెక్స్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ ఇక్కడైతే కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మనం మరొక ఆలయం లోపలికి అయితే ఎంట్రీ అయినాం చూడండి. వావ్, ఈ ఆలయ నిర్మాణ శైలి చూడండి చాలా బాగుంది. నీలకంఠేశ్వర్ టెంపుల్ లాగానే ఇక్కడ ఉన్న ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ ఆలయ నిర్మాణ శైలిని అయితే అబ్జర్వ్ చేయండి, ఎంత బ్యూటిఫుల్గా మీకు కనబడుతుందో. కాశీలో ఉన్నట్టు ఇక్కడ ఘాట్ అయితే ఉంది. రామ్కూడ్ ఈ పంచవటిలో ఉన్న ఈ అన్ని ప్రదేశాలను చూస్తూ ఇప్పుడే కొంచెం ముందుకైతే వచ్చాము. ఇక్కడ వచ్చేసి మరొక ఆలయం అయితే ఉంది. ఒకసారి ఆలయాన్ని అయితే చూపిస్తే చూడండి. అత్యంత పురాతనమైన ఆలయం పంచవటిలో వచ్చేసి చాలా అద్భుతమైన నిర్మాణ శైలిలో అయితే ఈ ఆలయం అయితే కనబడుతుంది మీకు. ఒకసారి ఆ గోడ మధ్యలో చూడండి స్వామివారు ఆలయాలు, అనేక మంది దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఛత్రపతి శివాజీ గారు వెళ్ళిన రాజ్యం ఇదంతా. ఇక్కడ వచ్చేసి మరొక శివలింగం అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు కాళికామాత అమ్మవారి లాగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆలయం ముందు భాగంలో ఉన్నాం. ఈ ఆలయాన్ని ఏంటంటే నారోశంకర్ టెంపుల్ అయితే అనడం జరుగుతుంది. ఆలయం పైన చూశారు కదా ఎంత పెద్ద గంట ఉందో. అన్నీ మామూలుగా ఏంటంటే కెమెరాలు అయితే ఈ ఆలయంలోకి అయితే అలౌ చేస్తలేరు. ఈ ఆలయం చాలా పురాతనమైనది కాబట్టి కెమెరాస్ అయితే అలౌ లేవన్నారు. ఒకసారి ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే మీకు ఆలయాన్ని అయితే చూపిస్తాను. ఒకసారి లోపలికి వెళ్తూ ఉంటే చూడండి ఎంత అద్భుతమైన నిర్మాణ శైలి మీకు కనబడుతుందో. ఆ ఎంట్రెన్స్ దగ్గర ఉండండి, 2 సైడ్లా మీకు శ్రీరాముల వారి యొక్క చిత్రపటాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇప్పుడే మనం ఆలయం లోపలికి అయితే ప్రవేశిస్తున్నాము. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి ఆ నిర్మాణ శైలి ఎంత చక్కగా కనబడుతుందో. వావ్, ఒకసారి పై భాగాన కూడా చూద్దాము. ఒకసారి ఆ పైన చూడండి మొత్తం దేవతామూర్తుల విగ్రహాలు లాగా అనిపిస్తున్నాయి. అసలు ఇటువంటి నిర్మాణ శైలిని ఎక్కడ చూసి ఉండరు. ఆ మధ్యలో చూడండి చిన్న రంధ్రంలా ఉంది, చుట్టూ వచ్చేసి మీకు దేవతామూర్తుల విగ్రహాలే అనుకుంటా. ఎంత చక్కగా కనబడుతున్నాయి చూడండి. అద్భుతమైన క్షేత్రంగా మనం ఈ ప్రదేశాన్ని అయితే చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్కు ఆపోజిట్లోనే మరొక టెంపుల్ అయితే ఉంటుంది, శివ టెంపుల్. ఈ టెంపుల్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇక అక్కడి నుంచి స్ట్రేట్గా వచ్చాక ఇప్పుడు మనం చూసిన ఆలయం చూడండి దూరంలో మీకు ఎలా కనబడుతుందో. సూపర్గా ఉంది వ్యూ అయితే. ఇక్కడ మీకు ఏంటంటే ఏడ చూసినా ఆలయాలే కనబడుతూ ఉంటాయి. ముందు వచ్చేసి మనకు
మామూలుగా నీళ్ళల్లో ప్రవహిస్తున్నప్పుడే అభిషేకం జరుగుతుందట. నీళ్ళల్లో ఉంటుంది శివలింగం. ఈ నీళ్ళల్లో ఉన్న శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకు ఏంటంటే ఎక్కడ చూసినా అటు సైడ్ ఇటు సైడ్ దాటికి బ్రిడ్జెస్ అయితే అరేంజ్ చేశారు. చూడండి, అన్ని బ్రిడ్జెస్ ఎక్కడ చూసినా మీకు ఆలయాలే కనబడుతూ ఉంటాయి. బాగా హెవీగా రెయిన్ వచ్చినప్పుడు మాత్రం ఇవి మొత్తం నిండిపోతాయట. ఇవన్నిటి మీద నుంచి వాటర్ అయితే పోతుంది. ఇక్కడ ఒక శివలింగం చూసినాక మనం సీతా గుహ ఆ సైడ్ అయితే వెళ్దాం. ఇప్పుడు మనం నడుచుకుంటూ వస్తున్నాం. చూడండి, వస్తూ ఉంటే ఆ దూరంలో మీకు మరొక టెంపుల్ కూడా కనబడుతుంది. చాలా టెంపుల్ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ ఒక శివలింగం దగ్గరికి అయితే మనం చేరుకున్నాం. చూడండి, ఇక్కడ చూడండి కొంతమంది భక్తులు వచ్చేసి ఆ శివలింగానికి పూలతోని అలంకరించి అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీకు ఆ శివునికి ఇలా ఓపెన్ ప్లేస్లో ఇలా అభిషేకం చేయడము ఇలా అయితే మొట్టమొదటిగా అయితే చూస్తున్నాను. ఈ నాసిక్లో ఉన్న ఏకైక ఆలయం ఇది ఒక్కటే. మనకేందంటే మీకు నీటి ప్రవాహం ఉన్నప్పుడు మొత్తం నీటిలోనే ఈ ఆలయం అయితే మనకు మునిగిపోయి అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు శివయ్యని దర్శనం చేసుకొని అభిషేకం చేశాక ఇక్కడి నుంచి రిటర్న్ అయితే మనం వెళ్తున్నాం. ఈ రిటర్న్ వెళ్తే మనం ఇప్పుడు చూసిన నోరాశంకర్ ఆలయం ఉంది కదా, అక్కడి నుంచే మనం రిటర్న్ అయితే వెళ్ళాలి. అంటే ఘాట్ పక్క నుంచే మనం అయితే వెళ్తాం. ఇదంతా మీకు ఏంటంటే వెహికల్లో వస్తే పార్కింగ్ ప్లేసు. ఇదంతా మీకు వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. మనం దూరంలో చూడండి, అప్పుడు మనం చూసి వెళ్ళాం కదా ఆ ఆలయమే, మొత్తం పురాతనమైన ఆలయం. ఆ ఆలయం పక్క నుంచే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. గల్లీ నుంచి వెళ్తూ ఉంటే ఏంటంటే శ్రీ సాయిబాబా మందిర్ ఉంటుంది. ఈ మందిరాన్ని మీకు దారిలోనే కనబడుతుంది, దర్శనం చేసుకోండి. అదే రూట్లో మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇక మళ్ళీ ఇలా స్ట్రేట్ వెళ్తే మీకు స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేస్తాం. కానీ ఆ స్టార్టింగ్ ప్లేస్కి రాగాకముందే ముందు మీకు ఒక రైట్ ఉంటుంది. ఆ రైట్ నుంచి లోపలికి వెళ్తే మనకు సీతా గుహ వాటికైతే వెళ్ళొచ్చట. ఒకసారి ఆ రూట్ను చూసుకుంటూ నేను ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి, ఈ గల్లీల నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఏమేమి ఆలయాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ సైన్ బోర్డ్ అయితే ఉంది. సైన్ బోర్డ్ పైన ఏమేమి ఆలయాలు ఉన్నాయో చూద్దాం. గోరారాం మందిర్, కాళారాం మందిర్, సీతా గుహ, తపోవనం అయితే ఉన్నాయట. వెళ్తూ ఉంటే మీకు కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో గోడ మీద మాత్రం చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంటుంది. రైట్ సైడ్లో ఒక మందిరం అయితే ఉంటుంది చూడండి. ఈ మందిరాన్ని అయితే మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడి నుంచి మనం ఇక ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఇక్కడనే గోరారాం మందిర్ అయితే ఉంటుంది. ఈ మందిరాన్ని మీకు ఏంటంటే మొత్తం చెక్కతోనే నిర్మించారు. ఎందుకంటే అరణ్యవాస టైంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వచ్చేసి గుడిసెలో అయితే ఉన్నారు కదా, అందుకోసం ఇలా నిర్మించారట. ఇక్కడ రాముల వారు వచ్చేసి తెల్లని విగ్రహ రూపంలో అయితే ఉంటాడు. ఇప్పుడు మనం అయితే మెయిన్ రోడ్ మీద నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 250 మీటర్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు కాళారాం మందిర్ అయితే ఉందట. ఆ మందిర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 100 మీటర్స్ ఇలా చూపిస్తుంది. ఆ దూరంలో గోపురం అయితే కనబడుతుంది, అదే టెంపుల్ అనుకుంటా. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇక మీకు ఆలయం యొక్క వ్యూ అయితే కనబడుతుంది. ఇక రైట్ సైడ్లో ఆలయం అయితే ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా మీకు ఇంగ్లీష్లో అయితే రాసి ఉండయి, ఎక్కువ వరకు హిందీలోనే మీకు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ కొన్ని ఆలయాలకు మాత్రమే ఇంగ్లీష్లో అయితే రాసి ఉన్నాయి. ఇప్పుడు మనమైతే కాళారాం మందిర్కి అయితే వెళ్తున్నాం. మనకు శ్రీరామచంద్రుల వారు ఎక్కువ శాతం నివసించిన ప్రదేశమే మనకి కాళారాం మందిర్. ఈ ఆలయం చాలా బాగుంటుందట. ఒకసారి ఇప్పుడే లోపలికి వచ్చాం మనం. ఇక్కడ నుంచి చూడండి ఆలయం యొక్క నిర్మాణ శైలి ఎంత చక్కగా మీకు కనబడుతుందో. ఇక్కడి నుంచి మనం ఎగ్జిట్ అయ్యే రూటు. చుట్టూ కూడా చూడండి ఎంత విశాలమైన ప్రదేశాలు కనబడుతున్నాయో. మొత్తం మనకు ఈ నాసిక్లోనే ఈ పంచవటిలో అత్యంత పురాతనమైన ఆలయాలలో ఈ కాళారాం మందిర్ మొదటి ప్లేస్లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మరొక స్వామివారి యొక్క ఆలయం అయితే కనబడుతుంది చూడండి. శ్రీకృష్ణుని యొక్క అవతారం అయితే అక్కడ ఉంది. ఒకసారి చూడండి ప్రధానమైన ఆలయం యొక్క నిర్మాణ శైలి, ఈ ఆలయం ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడైతే ఒక వృక్షం కూడా కనబడుతుంది చూడండి. ఈ ప్రదేశం చాలా విశాలంగా ఉంది. మన దర్శనానికి మాత్రం స్ట్రీట్ నుంచి ఉందా, ఈ మండపంలో నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. మీకు ఏంటంటే ఎంట్రన్స్ కూడా ఆ ముందు నుంచే ఉంది. మొత్తం ఈ ఆలయంలోనికి మనం ప్రవేశించడానికి 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. ఒకసారి ఈ ఆలయం యొక్క వ్యూని మరి ఒకసారి అయితే చూడండి. ఈ ఆలయం చుట్టూ వరండాలు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి నిర్మాణ శైలే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇక్కడ. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ యొక్క ఎంట్రీ. ఇప్పుడు ఏంటంటే ఈ ఆలయం నుంచి స్ట్రేట్గా వచ్చి లెఫ్ట్ తీసుకోగానే ఇక్కడ మరొక ఆలయం అయితే కనబడుతుంది చూడండి. హరిహరేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి సీతా గుహ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడనే మనకు సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్రదేశం కూడా ఇక్కడనే ఉంది. ఆ గుహలోకి వెళ్ళి మీకు రిమైనింగ్ విశేషాలు చెప్తాను. ఒకసారి చూడండి, మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడనే ఉంది.
మనకు సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్రదేశం వచ్చేసి అటు సైడ్ అయితే ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఆలయం యొక్క విశేషాలు, ఆ ప్లేస్ ఎలా ఉందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తుంది సీతా గుహ. ఇక్కడనే మనకు సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు అయితే అరణ్యవాస సమయంలో నివసించిన ఇల్లు. ఇక్కడ పంచవటి అని రావడానికి 5 వృక్షాలు అయితే ఉన్నాయట. 2, 3, 4, 5. ఈ 5 వృక్షాలను చేయబట్టే మనకు ఈ ప్రాంతానికి పంచవటి అని రావడం అయితే పేరు జరిగింది. ఇప్పుడు మనం సీతమ్మ వారి ఇంట్లోకైతే వెళ్తున్నాం. ఈ ఇల్లు ఏంటంటే పైనుంచి భూమి లోపటైతే ఉంటుంది. మనం లోపటికైతే వెళ్తున్నాం చూడండి. మొత్తం గుహ లోపటికి వెళ్ళాలి. మనకు భూమి నుంచి లోపట ఈ ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ సీతాదేవి, రాముడు, లక్ష్మణుని యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ వాళ్ళని దర్శనం చేసుకుని మనం ఇంకా గుహ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఏంటంటే అక్కడ శివుని యొక్క శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడనే మనకు ఆ కాలంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అయితే ఈ శివయ్యకే దర్శనం అయితే చేసుకున్నారట. తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే మీరు సందర్శించండి. ఇక్కడ సందర్శించాక ఆపోజిట్లోనే మీకు సీతాహరణ్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడనే మనకు రావణాసురుడు వచ్చేసి సీతాదేవిని అపహరించడం అయితే జరిగింది. ఆ ప్రదేశం అయితే చాలా చక్కగా అయితే నిర్మించారు చూడండి. వాళ్ళు ఆ కాలంలో ఎలా నివసించారు, ఆ గుడిసెలో అవన్నీ ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఇక్కడనే భిక్షాందే అనుకుంటా వచ్చి రావణాసురుడు సీతాదేవిని అపహరించిన ప్రదేశం అయితే మీకు చూపిస్తున్నాను. మనకు రామాయణం మొత్తం చూసాం కానీ ఇదే మెయిన్ ప్రదేశం. ఒకసారి అయితే ఈ ప్రదేశాన్ని తప్పకుండా మీరైతే సందర్శించండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఆల్మోస్ట్ పంచవటి కంప్లీట్ అయిపోయింది. శ్రీ కాలారాం మందిర్, సీతా గుహ, సీతాహరణ్ ప్లేస్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనము తపోవనానికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఆటోలో అయితే బయలుదేరినాం. మనకు అక్కడికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఏంటంటే మిడిల్లో మీకు ఒక 10 టెంపుల్స్ వరకు అయితే కవర్ అవుతాయి. ఆ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుంటూ మనం లాస్ట్కు తపోవనానికి అయితే చేరుకుంటాం. ఒకసారి వెళ్తూ ఉంటే మీకు ఎంత ప్రదేశం కూడా చూపిస్తా చూడండి. అక్కడి నుంచి కొంచెం దూరం రాగానే మీకు లక్ష్మణ రేఖ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇదే లక్ష్మణ రేఖ అట. ఆ కాలంలో వాళ్ళ ఇల్లు చుట్టూ లక్ష్మణుడు గీసిన రేఖనే ఈ లక్ష్మణ రేఖ. ఇప్పుడు మనం సీతా గుహ నుంచి బయలుదేరి మొదటగా వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఇక్కడ స్వామివారి ఆలయం అయితే ఉంది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి ఒకసారి ఆలయాన్ని అయితే చూపిస్తాను. అక్కడి నుంచి ముందుకు వచ్చాక మనం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. రోడ్ పక్కనే ఈ ఆలయం అయితే ఉంటుంది. హనుమాన్ టెంపుల్. లోపల వచ్చేసి కెమెరా అలౌ లేదన్నారు. ఇక్కడ వచ్చేసి హనుమంతుడు అయితే ఇలా ఉంటాడు చూడండి. ఇక్కడ కంప్లీట్ చేశాక ఎగ్జాక్ట్లీ ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే సీతాదేవి యొక్క మనకు మందిరం అయితే ఉంటుంది చూడండి. సీతమ్మ వారి యొక్క ఆలయం ఇక్కడనే రోడ్ పక్కనే ఈ ఆలయం అయితే ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఆలయానికి కూడా చాలా చరిత్ర అయితే ఉంది. ఇక్కడ మీరు కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఇలా కొంచెం ముందుకైతే వచ్చేసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్కి అయితే వచ్చాము. కుంభమేళాలో ఉన్న ప్రధానమైన టెంపుల్ అట. సో ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇక్కడనే ఉన్నది. ఇక్కడ నుంచి చూడండి, లోపలికి వెళ్ళి మీకు ఆలయాన్ని చూపిస్తాను. ఒకసారి మనం ఈ ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఈ ఆలయం ఏంటంటే ప్రధానంగా మనకు కాశీలో కుంభమేళాలో అయితే ఈ ఆలయం అయితే ఉంటుందట. ఒకసారి చూడండి, ఈ ఆలయం లోపలికి ఇప్పుడే మనం అయితే ప్రవేశించాము. లక్ష్మీనారాయణ ఆ మందిరంలో ఉన్న దేవతామూర్తులను అయితే మనం చూస్తున్నాం చూడండి. ఎంత చక్కగా మనకు కనబడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మీకు గోడలపైన అద్భుతమైన నిర్మాణ శైలిలో ఆలయాలు అయితే మీకు కనబడతాయి. విష్ణుమూర్తి చూడండి పాము మీద పడుకున్న దృశ్యం ఎంత చక్కగా మీకు కనబడుతుందో. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి కొంచెం దూరం మీకు రాగానే మరొక ఆలయం అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి రెండు అక్కడ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లక్ష్మణ్ యొక్క మందిర్కి వచ్చినాము. మామూలుగా సీత, రాముడు, లక్ష్మణుడు ఉంటే లక్ష్మణస్వామి యొక్క మందిరానికి అయితే వచ్చాము. ప్రస్తుతానికి మందిరం అయితే ఇక్కడనే ఉంది. ఒకసారి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి లక్ష్మణస్వామి యొక్క ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. లోపలికి వెళ్తూ ఉంటే వ్యూ అయితే మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ మీకు ఎంట్రెన్స్లోనే ఒక గద్దలాగా అయితే ఉన్నది చూడండి. గద్దనే అనుకుంటా. ఒక బిందెతోని నీళ్లు కింద పోస్తున్నట్టయితే ఇక్కడ నిర్మించారు. ఇక్కడ చూడండి రామాయణాన్ని మొత్తం చక్కగా ఈ గోడ పైన చిత్రపటాల రూపంలో అయితే చూపించారు. ఇక్కడ వచ్చేసి రాముల వారు అడవిలో ఉన్న ఇల్లుని చూపించారు. ఆ ముందునైతే లేడీని చూపించారు. ఇక్కడ చూడండి లేడీని చంపగానే రాక్షసుడుగా మారినట్టయితే ఇక్కడ మరొకటైతే చూపించారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు రాముడు, లక్ష్మణుడు ఉన్న దృశ్యాలను అయితే చూపించారు. ఇక్కడ వచ్చేసి మరొక విధంగా అయితే చక్కగా అయితే చూపించారు చూడండి. ఇక్కడనే మనకు ఆ వినాయక స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి కూడా సందర్శించండి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రధానమైన ఆలయం లోపలికి అయితే వెళ్దాం.
ఇలా లోపలికి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో మనకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన దృశ్యాన్ని అయితే ఇక్కడైతే చూడొచ్చు. ఒకసారి అయితే చూడండి ఎంత చక్కగా ఇక్కడ చిత్రపటాల రూపంలో లేదా ఆర్ట్ రూపంలో అయితే చక్కగా మనకైతే చూపించిండు. ఎందుకంటే ఈ శూర్పణఖ వల్లనే మనకు రామాయణం స్టార్ట్ అయింది అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ శూర్పణఖ వచ్చేసి మనకు రావణాసురుని యొక్క సోదరిగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇంతటితోని మీకు ఆటో వాళ్ళు తీసుకొచ్చిన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎండింగ్ ప్లేస్కి అయితే మనమైతే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి ప్రధానమైన తపోవనం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడనే మనకు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి యొక్క అనేకమైన ఆనవాళ్ళు అయితే కనబడతాయి. ఇది త్రివేణి సంగమంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్వామివారి అనేకమైన ఈ ప్రాంతంలో అయితే గుర్తించడం అయితే జరిగింది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇక్కడ నీటి సౌండ్ చూడండి చాలా హెవీగా అయితే వస్తుంది. త్రివేణి సంగమంగా పిలవడం అయితే జరుగుతుంది. మొత్తం 3 నదులు అయితే ఇక్కడ కలుస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కదా, మనకు నీటి ప్రవాహం వచ్చేసి చాలా తక్కువ అయితే మీకు కనబడుతుంది. సరే ఇక్కడికి వెళ్ళి చూపిస్తా చూడండి. మీకు ఒకసారి ఆ దూరంలో చూడండి మొత్తం గడ్డితో నిర్మించిన ఇల్లులాగా అయితే మీకు కనబడుతుంది చూడండి. ఇక్కడనే మనకు సీతమ్మ వారిని రాముడు వచ్చేసి అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశం ఈ ప్రదేశమే. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక శివలింగం అయితే కనబడుతుంది. ఈ శివలింగాన్ని ఒకసారి దర్శనం చేసుకొని ఒకసారి ఈ ప్రదేశాన్ని చూడండి. రామలక్ష్మణుడు తిరిగిన ప్రదేశం ఇదంతా. ఒకసారి ఇటు సైడ్ చూడండి. మనకేందంటే ముఖ్యంగా రామాయణంలో రావణాసురుణ్ణి మనకు రాముడు సంహరించిన తర్వాత మనకు సీతాదేవిని వచ్చేసి అగ్ని పరీక్ష చేయించడం అయితే జరిగింది. ఆ ప్రదేశమే ఇది. ఒకసారి చూడండి. ఈ ప్రదేశాన్ని అయితే ఒకసారి మొత్తం నీట్గా అయితే మీకు చూపిస్తాను. వావ్, మనకు ఆ కాలం నాటి నీటి గుండాలు కూడా ఇక్కడైతే కనబడుతున్నాయి. ఒక్కొక్క నీటి గుండాన్ని అయితే చూపిస్తా చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి. ఇంకో ఇక్కడ ఒక నీటి గుండం ఉంది. అటు సైడ్ కూడా మీకు నీటి గుండం అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చూసినా నీరైతే ఉంటాయట. అక్కడ నీరు వచ్చేసి కిందికి వెళ్ళిపోతున్నాయి కదా, అయినా సరే ఈ పైన నీరైతే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు రామలక్ష్మణుల విగ్రహాలు అవన్నీ అయితే ఇక్కడైతే కనబడుతూ ఉంటాయి. ఇక్కడ నిరంతరం పూజలు చేయడం కూడా మనమైతే చూడొచ్చు. ఇక్కడ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి నది, ఇటు సైడ్కి వెళ్ళి నది ఎట్లా చక్కగా కనబడుతుందో చాలా బాగుంది వ్యూ అయితే. మొత్తం ఇక్కడ ఇల్లు వచ్చేసి ఆ గడ్డితో నిర్మించిన ఇల్లే మనమైతే చూడవచ్చు. ఇక్కడ పైన చూడండి సీతాదేవి, రాముల వారి యొక్క విగ్రహాలు అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే మీకు రంధ్రాలు కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి చూడండి. ఆ నీటి గుండాలు ఇక్కడ చూడండి ఎంత లోపట్టుకున్నాయో. మళ్ళీ నీరు చూసినా ఎప్పటికీ నీరైతే ఉంటాయట. ఈ ప్రదేశాన్ని మనం మన రామాయణంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. వామ్మో, ఇక్కడ నుంచి అయితే చూడండి పైన చూపిస్తాం మొత్తం ఎంత డేంజర్గా ఉందో. వావ్, మొత్తం త్రివేణి సంగమం అయితే మీకు కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం చూసిన సీతాదేవి, రాముల వారి యొక్క ఆలయాలు, కోనేరులు ఉన్న ప్రదేశం ఇదంతా ఇక్కడ చూసింది. ఒకసారి ముందటికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ మొత్తం మనకు నీటి ప్రవాహం అయితే కిందికి పోతున్నట్టు సౌండ్ వస్తుంది. కపిల గోదావరి సంగమంగా ఈ ప్రదేశాన్ని అయితే పిలవడం జరుగుతుంది. ఇది వర్షాకాలంలో వస్తేనైతే అసలు మనం ఈ ప్రాంతంలో నిలవడానికే రాదు, అంత హెవీగా వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువనే ఉంది వాటర్ ఫ్లో అయితే. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మీకు సర్వధర్మ మందిర్ ఉంటుంది. ఈ మందిరాన్ని మీరు తప్పకుండా సందర్శించండి. ఈ మందిరం లోపల మనకి ఏంటంటే రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుని యొక్క అనేకమైన చక్కగా ఇందులో అయితే చూపించడం జరిగింది. ఈ పైన కూడా చూడండి మీకు ఈ ఆలయ గోడలపైన వీటిపైన కూడా మీకు రామాయణాన్ని మొత్తం చక్కగా చూపించడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి మీకు సీతమ్మ వారి దగ్గర మనకు ఆంజనేయుడు కూర్చున్న దృశ్యాలను అయితే ఇక్కడ చూపించడం జరిగింది చూడండి. మొత్తం పచ్చని చెట్ల దగ్గర ఇక్కడైతే చూపించారు. ఒకసారి లోపల ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను కూడా చూడండి. ఇక్కడ నుంచి ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి. మీకు తప్పకుండా ఈ నాసిక్లో సందర్శించవలసిన ప్రదేశాల్లో ఈ ప్రదేశం కూడా ఒకటి అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసిన మనం అగ్నిక్షేత్రం, ఆ పక్కనే మనకు మరొక ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించండి. ఈ ఆలయాలు ఏంటంటే అన్నీ ఒక్కొక్క దగ్గరనే ఉంటాయి. ఇక ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చూసిన చిన్న ఆలయానికి ఆపోజిట్లోనే మీకు రామ్కా వనవాస్ మందిర్ అయితే ఉంటుంది. మనకు వనవాస సమయంలో మనకు రాముడు ఇక్కడ కూడా
నివసించాడు. అంటే ఈ ప్రదేశంలో అన్ని ఆలయాలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ పంచవటికి వచ్చేసేయండి. పంచవటి నుంచి ఎగ్జాక్ట్లీ 7 కిలోమీటర్ల దూరంలో మీకు పాండవలేని కేవ్స్ అయితే ఉంటాయి. నేనైతే ఈ ఆలయాన్ని సందర్శించలేకపోయాను. మీరైతే ఒకవేళ వీలుంటే తప్పకుండా సందర్శించండి. ఇవన్నీ కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు రిటర్న్ బ్యాక్ వచ్చేసి పంచవటికే రండి. ఎందుకంటే ఈ పంచవటికి వచ్చాక పంచవటి నుంచి ఎగ్జాక్ట్లీ నడుచుకుంటూ వెళ్తే మీకు 1.5 కిలోమీటర్ దూరంలోనే ముక్తిధామ్ అయితే ఉంటుంది. ముక్తిధామ్ని కూడా తప్పకుండా సందర్శించండి. ఇవన్నీ మీకు సందర్శించే వరకు ఆల్మోస్ట్ 11 అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక రూమ్కి అయితే వచ్చేసాను. 11కు రూమ్ వచ్చాను. నేను రూమ్ ఏంటంటే ఇప్పుడు మనం బ్రిడ్జ్ దాటగానే లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇగో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే బ్రిడ్జు, ఇగో ఈ రూట్లోనే మనం స్ట్రేట్కి వెళ్తే పంచవటికి వెళ్ళాం మార్నింగు. అందుకే ఇలా కొంచెం రోడ్ నుంచి ముందుకు రాగానే ఇక్కడ నాకు ఒక లాడ్జ్ అయితే కనబడదు. లాడ్జ్ బాగుంది, 1000 రూపీస్ పడ్డది, ఏసీ రూము. ఇక్కడనే నేను 1 నైట్ అయితే స్టే చేశాను. ఒకసారి ఈ రూమ్ కూడా మీకు నీట్గా చూపిస్తాను. చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. చాలా చక్కగా నీట్గా అయితే ఈ రూమ్ అయితే ఉంది. బెడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ చాలా బాగుంది ఆర్కిటెక్చర్. ఒక ఫ్యాన్ అయితే మీకు రన్నింగ్ అవుతూ ఉంది. ఇక్కడ సైడ్ చూడండి, ఇక స్విచ్లు వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు. అది కీ మీకైతే ఆల్మోస్ట్ తెలుసు కీ ఎలా ఉంటుంది. ఇక డోర్ లాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ వచ్చి ఒక టీవీ ఉంది, బట్ టీవీ పనిచేస్తుందో లేదో నేనైతే చెక్ చేయలే. ఏసీ అయితే పనిచేస్తుంది. ఒక కబోర్డ్ ఇచ్చారు. ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇక ఇక్కడ వచ్చేసి సింకు, మనకు అద్దం అయితే ఈ విధంగా అయితే ఉంది. నీట్గా ఉంది రూమ్ అయితే. ఒకసారి మీకు ఇక్కడ వాష్రూమ్ కూడా చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మీకు వాష్రూమ్ చాలా నీట్గా ఉంది. గీజర్ ఉంది, హాట్ వాటరు, కూల్ వాటరు అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బెస్ట్ రూమ్గా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ 11కు 11:30 వరకు ఇక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ స్టేట్కి వచ్చేసాం కదా, ఇగో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్టేట్ వెళ్ళొచ్చు. లేదా పంచవటిలో ఉన్న ఓల్డ్ బస్ స్టాప్ నుంచి కూడా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశం ఏంటంటే సప్తశృంగేరి మాత ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం అక్కడి నుంచి ముందుకు వచ్చినాక రైట్ తీసుకొని ఇగో ఈ ప్రైవేట్ వెహికల్లో అయితే నేను సప్తశృంగేరి ఘాట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడికి రావడానికి నాకు మొత్తం 130 రూపీస్ అయితే తీసుకున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి మీకు ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది పంచవటి నుంచి. ఇలా మీకు రాగానే వ్యూ చూడండి. మొత్తం 7 కొండల పైన అత్యంత ప్రమాదకరమైన మార్గంలో వెహికల్ డ్రైవ్ అయితే ఉంటుంది. అలా చేరుకొని ఈ పై భాగానికి అయితే వచ్చాను. ఇప్పుడు మనం చూస్తుంది సప్తశృంగేరి మాత అమ్మవారి ఆలయం. చాలా శక్తివంతమైన ఆలయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాక్షసులకు రాజైన మహిషాసురుడిని ఈ అమ్మవారే వధించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మెట్ల మార్గం దాకా అయితే వచ్చాం చూడండి. ఈ ఆలయం పై భాగానికి చేరుకోవడానికి మెట్ల మార్గము, రోప్వే మార్గం కూడా ఉంది. ఒకసారి మెట్ల మార్గం అయితే చూపిస్తున్నాం. ఈ అమ్మవారు ఏంటంటే ఆ మహిషాసురుడైన రాక్షసుని సంహరించడానికి త్రిశూలము, గొడ్డలి ఇలా చాలా అయితే ఉపయోగించిందట. అందుకే ఇక్కడ త్రిశూలాన్ని ఉంచడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది మెట్ల మార్గం. అయితే ఆ మహిషాసురుడు వచ్చేసి గేదె ఆకారంలో అయితే ఉండేవాడు. అందుకే ఆ గేదె ఆకారం యొక్క తల అయితే ఇక్కడ మనం మెట్ల మార్గం దగ్గర అయితే ఉంటుంది. అయితే మనకు ఈ పైకి చేరుకోవాలంటే మొత్తం 750 మెట్లు ఎక్కాలి. ఒకవేళ మీరు మెట్లు ఎక్కలేకుండా ఉన్నారనుకోండి, ఈ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి రోప్వే మార్గం కూడా ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 110 రూపీస్ అయితే ఉంది. ఇలా తీసుకున్నాక మీరు లోపలికి అయితే వెళ్ళాలి. ఇలా లోపలికి మీరు వెళ్తూ ఉంటే చూడండి ఎలా ఉందో, చాలా రష్ అయితే ఉంది. ఇలా ఉన్నాయా, ఈ వెహికల్ పైన మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి అయితే దర్శనం చేయించుకొని తీసుకొస్తారు. ఒకసారి చూడండి, అమ్మవారు అయితే ఈ విధంగా అయితే ఉంటారు. ఒకసారి ఇక్కడ కూడా చూడండి, స్క్రీన్ పైన అయితే మీకు అమ్మవారికి పూజ చేస్తున్న దృశ్యం అయితే చూడొచ్చు. ఆ రోప్వేలో అయితే ఈ విధంగా మనం పై వారికి అయితే చేరుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు రోప్వే లేదట, కానీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని రోప్వే అయితే నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్ ప్రయాణం కూడా చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుంది. 7 కొండలను దాటుకుంటూ రావడం అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ మనమైతే ఈ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకైతే ఘాట్ రోడ్ అయితే కనబడుతుంది. సైడ్ కూడా కొండలు కూడా బీభత్సంగా కనబడుతున్నాయి. చూడు కొండలు కనబడుతున్నాయి. ఘాట్కి ఇట్లా బాగుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళాల్సి ఉన్నట్టున్నది. ఇంకా వెళ్ళాక చూపిస్తా. అయితే ఈ ఆలయం యొక్క చరిత్రకు వస్తే మాత్రం పూర్వం సతీదేవి అంటే పార్వతీదేవి యొక్క అవతారం శివుని అయితే వివాహం ఆడుతుంది. ఈ వివాహం ఏంటంటే తన తండ్రి అయిన దక్షునికి అయితే ఇష్టం లేదట. ఆ ఇష్టం లేకపోవడం వల్ల ఒకసారి దక్షుడు ఏంటంటే యజ్ఞం చేస్తూ ఉంటాడట. ఆ యజ్ఞానికి మాత్రం అందరి దేవతలను పిలుస్తాడట, కానీ శివుని అయితే పిలువడట. అయినా సరే ఈ సతీదేవి వచ్చేసి తన తండ్రి మీద ప్రేమతో ఆ యజ్ఞానికి అయితే వెళ్తుందట. అప్పుడు ఏంటంటే శివుణ్ణి మాత్రం చాలా అవమానిస్తారట. ఆ అవమానం భరించలేక సతీదేవి వచ్చేసి
ఆ యజ్ఞంలో దూకి ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగిందట. అయితే అలా ఆత్మహత్య చేసుకున్న ఆ సతీదేవిని తీసుకొని శివుడు మాత్రం ఈ విశ్వం మొత్తం తిరుగుతూ ఉంటాడట. అప్పుడు మనకు బ్రహ్మ విష్ణువు ఆలోచించి ఆ సతీదేవిని 51 ముక్కలుగా అయితే చేస్తారట. ఒక ముక్క అయిన కుడి చేయి వచ్చేసి ఇక్కడ పడడం వల్ల ఈ ఆలయం అయితే ఏర్పడదట. ఆ 51 ముక్కలు మన భారత ఉపఖండంలో 51 ప్లేస్లో అయితే పడడం జరిగింది. ఆ ప్లేస్లనే ఇప్పుడు 51 శక్తిపీఠాలుగా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీరు రిటర్న్ బ్యాక్ పంచవటికి అయితే వచ్చేసేయండి. నైట్ అయితే స్టే చేయండి. ఒకవేళ మీకు ఇంకా టైం ఉందనుకోండి, మీకు నాసిక్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే గంగేశ్వర్ టెంపుల్ ఉంటుంది సిన్నూరులో. చాలా బాగుంటుంది. నేనైతే ఈ టెంపుల్ని మిస్ అయ్యాను. ఒకవేళ మీకు టైం దొరికితే ఈ టెంపుల్ని కూడా కవర్ చేయండి. ఒకవేళ ఈ టెంపుల్ కవర్ చేశాక ఇంకా మీకు ఆ డే టైం ఉన్నదనుకో, మ్యాక్సిమం టైం ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే అక్కడి నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో మయన్మార్ గేట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది నాసిక్లో. ఈ ప్లేస్ కూడా మనం చూడదగిన ప్లేస్లో ఒకటిగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంతటితో డే 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. వచ్చి మళ్ళీ మీ రూమ్లో అయితే రెస్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ నాసిక్ బస్ స్టాండ్కి వచ్చేసేయండి. ఇదే నాసిక్ బస్ స్టాండ్. అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్లీ పంచవటి నుంచి 2 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఒకవేళ ఆటోకి వస్తా అంటే 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ నాసిక్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 35 కిలోమీటర్స్ దూరంలో త్రయంబకేశ్వరం అయితే ఉంటుంది. బస్ ఎక్కేసేయండి. 45 రూపీస్ అయితే తీసుకుంటారు. మధ్యలో వచ్చేసి కాయిన్స్ మ్యూజియం ఉంటుంది త్రయంబకేశ్వరంలోనే. మీకు ఒకవేళ త్రయంబకేశ్వరం వెళ్ళినాక రిటర్న్లో చూస్తారా అంటే చూడండి, మీ ఇష్టం. ఇక్కడ అన్ని రకాల కాయిన్స్ అయితే ఉంటాయి. నేనైతే ఈదిని మిస్ అయిపోయాను. మీరు ఒకవేళ తప్పకుండా కంప్లీట్ చేయండి. ఇక ఇక్కడి నుంచి పక్కనే కొండలపైన అంజనేరి ఫోర్ట్ ఉంటుంది. ఈ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే నేను వెళ్ళిన సమ్మర్ కాబట్టి కొంచెం అంత బాగుండకపోవచ్చు, నేను వెళ్ళలేదు. పైన ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. నేనేంటంటే డైరెక్ట్గా త్రయంబకేశ్వరం అయితే వచ్చేసాను. దానికి వచ్చేసి మనం త్రయంబకేశ్వరం బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇక్కడనే మనకు బస్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మనకు ఆలయం అయితే ఉంది. ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఈ ఆలయం దగ్గరికి వెళ్ళే ముందు ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ని తప్పకుండా చూడండి. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని చూశాక ఆ స్టేట్లో కనబడుతుందో అదే టెంపుల్. ఇక్కడి నుంచి కొంచెం రైట్ చూడండి, కమాన్ ఉంటుంది. ఈ కమాన్ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆలయం వస్తుందట. మనం వచ్చేసి ఆ టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఇప్పుడు మనం రోడ్ దిగినాం కదా, ఆ బస్ స్టాప్ నుంచి మీకు స్ట్రేట్గా కమాన్ కనబడుతుంది. ఆ కమాన్ నుంచి ఎంట్రీ ఉంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు 800 మీటర్స్ అయితే చూపిస్తుంది. నేనైతే బై వాక్ అయితే వెళ్తున్నా. దూరంలో చూడండి, మీకు బ్రహ్మగిరి పర్వతాలు ఎంత సూపర్గా కనబడుతున్నాయి చూడండి ఒకసారి ఆ దూరంలో. వావ్. ఇక నడుచుకుంటూ నేనైతే ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆ దూరంలో చూడండి, ఎంత చూసినా తనివి తీరని విధంగా ఇక్కడ పర్వతాలు అయితే ఉంటాయి. ఎందుకంటే గోదావరి పుట్టిందే ఇక్కడనట. ఇక ముందుకు వచ్చాక ఇలా చౌరస్తా కనబడుతుంది చూడండి. ఈ చౌరస్తా నుంచి లెఫ్ట్ వెళ్తే మీకు డైరెక్ట్ ఆలయం దగ్గరికి అయితే వెళ్తారు. ఇక ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు పార్కింగ్ ఉంది ఒకవేళ వెహికల్ పైన వస్తే. ఇక మనం ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఇక నడుచుకుంటూ ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం చూడండి. వావ్. ఆ దూరంలో చూడండి బ్రహ్మగిరి పర్వతాలు ఎలా కనబడుతున్నాయో. ఆ పైనే మనకు ఛత్రపతి శివాజీ గారి యొక్క కోట అయితే ఉన్నదట. తర్వాత చూద్దాం ఆ కోటనైతే. ఇక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే చేరుకున్నాం. ఇక ఈ పక్కనే షూస్ అవి పెట్టుకొని ఇప్పుడు మనం ఇక దర్శనానికి అయితే వెళ్దాం. ఈ గల్లీలో నుంచి అయితే వెళ్ళాలి. ఫ్రీ దర్శనానికి దారి ఉంది, 200 రూపీస్ దర్శనానికి కూడా దారి ఉంది. 200 రూపీస్ దర్శనానికి ఇలా లోపలికి రాగానే ఇక ఇలా ఆలయం అయితే మీకు కనబడుతుంది. ఒకసారి అయితే చూడండి ఎంత చక్కగా ఈ ఆలయం అయితే ఉంది. ఇక్కడనే మీకు పుష్కరిణి కూడా ఉంటుంది. ఇక్కడనే స్నానం అయితే ఆచరించండి. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా కూడా జరుగుతుంది. ఇక త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడి నుంచి బయటకు అయితే వచ్చేస్తాము. ఇలా బయటికి రాగానే ఇక పక్కన చూడండి, ఇలా చిన్న చిన్న ఆలయాలు అయితే మీకు చాలా కనబడతాయి. శివలింగాలు ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ మీరు అన్ని దర్శనం చేసుకున్నాక ఇక్కడ మనకు మరొక అమ్మవారి ఆలయం అయితే ఉంది. ఈ అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఒకసారి ఆలయం యొక్క వ్యూని ఈ బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్దాం. ఇక ఈ ఆలయం చుట్టూ మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం చూడండి. ఈ కోనేరు పక్క నుంచే పోవాలి మొత్తం. ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది, ఏమో కోనేరు చూద్దాం. చాలా పెద్దగా ఉంది ఆలయం, విశాలంగా ఉంది. మనకు పక్కనే బ్రహ్మగిరి పర్వతాలు అయితే చాలా బాగున్నాయి. మనకు గోదావరి పుట్టింది కూడా ఇక్కడనే. జన్మస్థలానికి కూడా మనం నెక్స్ట్ అయితే వెళ్దాం. ఇంకా చుట్టూ ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ మనం
ముందుకు అయితే వెళ్దాం ఇక. ఇక్కడ చూడండి ఏదో అగ్ని అయితే వెలుగుతూ ఉంది. ఎందుకు వెలిగిస్తున్నారో తెలియదు కానీ ఇక్కడ అగ్ని మాత్రం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందట. ఇప్పుడు మేము ఏంటంటే చుట్టూ తిరుక్కుంటూ మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక ఇక్కడ నుంచి వెళ్తే మనం ఫ్రీ ఎంట్రన్స్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి మరొక ఆలయం అయితే కనబడుతుంది. ఈ ఆలయాన్ని కూడా మీరైతే సందర్శించండి. ఇక్కడ నుంచి మనం ఇక ముందు భాగానికి అయితే వెళ్దాం. చూడండి అన్ని షాపులు, ఈ ప్రదేశం ఎంత హడావిడిగా ఉందో. అన్నీ కంప్లీట్ చేసుకొని చూసుకుంటూ మళ్ళీ మనం ముందు భాగానికి అయితే వచ్చేసాం. చూడండి ఒకసారిగా మెయిన్ ఎంట్రన్స్ ఇది. దర్శనం చేసుకొని ఆ బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ముందుకైతే వచ్చేసాం. వావ్, ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గోదావరి కుండు దగ్గరికి అయితే వెళ్దాం, అంటే కోనేరు. ఇక కోనేరుకి వెళ్తుంటే దారి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మధ్యంలో మీకు గణనాథుని యొక్క విగ్రహం అయితే కనబడదు. చూడండి ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని అలానే ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి గంగా మనకు గోదావరి సంగమం అయితే రాసింది. వావ్, ఇప్పుడే మనం గోదావరి కుండ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ దూరంలో బ్రహ్మగిరి పర్వతాలు, ఆ బ్రహ్మగిరి పర్వతాలపై నుంచి ప్రవహించిన నది వచ్చేసి ఇక్కడైతే చేరుతుంది. ఇక్కడ చూడండి మనకు శివయ్య అయితే లింగ రూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు. చూడండి చూడండి పైనుంచి నీటి ప్రవాహం మొత్తం కింద పడుతూ ఉంది. చూడండి మనము గోదావరి ఇప్పుడు నాసిక్లో చూసాం కదా, ఈ నీటి ప్రవాహం మొత్తం ఇక్కడి నుంచే వస్తుంది. మన గోదావరి ఇక్కడ స్టార్ట్ అయ్యి పెద్దగా మారి ఇప్పుడు మనం చూసిన నాసిక్ ఉంది కదా, ఆ ప్రదేశం నుంచి మనకు ఇతర రాష్ట్రాలకైతే వెళ్తూ ఉంటుంది. ఇదంతా మనకు ఈ కుండు యొక్క వ్యూ అయితే ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. కుంభమేళా జరిగినప్పుడు మాత్రం అనేక మంది సాధువులు అయితే ఇక్కడికైతే వస్తారట. 12 సంవత్సరాలకు ఒకసారి ఆ కుంభమేళా అయితే జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఇక ఈ బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంటే వ్యూ చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఆ దూరంలో బ్రహ్మగిరి పర్వతాలు కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. చూడండి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ గౌతమి లేక్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఒకసారి చూడండి ఈ గౌతమి లేక్నే గోదావరి నది అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం బ్రహ్మగిరి ట్రెక్ అయితే వెళ్తున్నాం. బ్రహ్మగిరి పర్వతాలకు ఎక్కడానికి ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ అయితే పడుతుంది ఎక్కి దిగడానికి. మనకు సమ్మర్లో అయితే అంత బాగుండదు కానీ వర్షాకాలంలో బాగుంటుంది. వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. నేనైతే ఈ ట్రెక్ అయితే వెళ్ళలేకపోయాను. మనకు త్రయంబకేశ్వరం కంప్లీట్ చేయాలంటే ఈ ట్రెక్ హరిహర ఫోర్ట్ కంప్లీట్ చేయాలంటే 2 days అయితే పడుతుంది. నేనైతే 1 dayలో అయితే ఇవన్నీ కంప్లీట్ చేశాను. ఇదంతా మనకు బ్రహ్మగిరి పర్వతం యొక్క వ్యూ. ఎందుకంటే మధ్యలో ఉన్న గోదావరి జన్మస్థలాన్ని మాత్రం నేనైతే కవర్ చేశాను. ఇప్పుడు మనం ఆ గోదావరి జన్మస్థలానికి అయితే వెళ్తున్నాం. ట్రెక్ ఎక్కాలంటే ఈ గౌతమి లేక్ బ్యాక్ సైడ్ నుంచి మెట్లు ఉంటాయి, ఆ విధంగా అయితే ఎక్కొచ్చు. నేనేంటంటే అదే బ్రహ్మగిరి పర్వతం మధ్యలో వచ్చేసి గోదావరి జన్మస్థలం అయితే ఉంది, ఆ ప్రదేశానికి అయితే నేను వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళాలంటే మనకు త్రయంబకేశ్వర ఆలయం ముందు నుంచి ఆటోలు అయితే ఉన్నాయి. 500 రూపీస్ ఇలా తీసుకుంటారు ఈ కొండపైకి ఎక్కడానికి. ఆల్మోస్ట్ పైదాకా వెళ్తుందట. మనం చూస్తూనే బ్రహ్మగిరి పర్వతాలు చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఆ కింది భాగం నుంచి మనం ఇప్పుడు ఆటోలో అయితే ఈ పై భాగానికి అయితే చేరుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి బ్రహ్మగిరి పర్వతాలపై నుంచి ప్రవహిస్తున్న గంగానది దగ్గరికి అయితే వచ్చాం. గోదావరి యొక్క జన్మస్థలం వచ్చేసి ఇక్కడనే. ఆ పై పార్క్ అయితే చేరుకోవాలి. ఆల్మోస్ట్ ఏంటంటే మీకు కింద త్రయంబకేశ్వర ఆలయం నుంచి పైకి రావాలంటే 750 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు కాక మీరు ఆటోలో కూడా పై వరకు రావచ్చు. వస్తే ఒక 100 మెట్లు ఎక్కితే పైకి అయితే పోతాం. పై వరకు అయితే వెళ్దాం. ఒకసారి బ్రహ్మగిరి పర్వతాలు అయితే చూడండి. అక్కడ పర్వతం ఉంది కదా, ఆల్మోస్ట్ మీకు ఆ గుడి వచ్చేసి అక్కడనే ఉంది. ఆ వరకు అయితే మనం చేరుకోవాలి. ఒకసారి చూడండి, అక్కడ ఉన్నట్టున్నది గుడి, అంతవరకు వెళ్ళాలి. అక్కడనే గోదావరి పుట్టిందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది, మొత్తం ట్రెక్ చేసుకుంటే మనం పై వరకు వెళ్ళాలి. ఒకసారి చూడండి ఆ బ్రహ్మగిరి పర్వతాలు మీకు ఎట్లా కనబడుతున్నాయో. ఇక్కడికి ఏంటంటే మనం మెట్ల పైన కూడా రావచ్చు, కానీ ఆ 750 మెట్లు ఎక్కి రావాలంటే చాలా కష్టం. ఒకసారి ఇక్కడ చూడండి, చూసుకుంటూ వెళ్దాం. మొత్తం 5 టెంపుల్స్ ఉన్నాయి అట పైన. మధ్యలో వచ్చేసి చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి. ఈ పైదాకా ఎట్లా తీసుకొచ్చి అమ్ముతారో కానీ అన్నీ అయితే అందుబాటులో ఉన్నాయి. మెట్ల మార్గం నుంచి వస్తే ఇట్లా వస్తాం. ఇక్కడి నుంచి 100 మెట్స్ ఉన్నాయట, ఎక్కి పైకి అయితే వెళ్దాం. ఇక అయితే ఈ బ్రహ్మగిరి పర్వతాలపైన గోదావరి నది ఏర్పడడానికి కారణం మాత్రం పూర్వం ఏంటంటే ఈ కొండపైన గౌతమ మహర్షి అతని భార్య వచ్చిన అహల్య అయితే ఇక్కడ నివసించేవారట. నీటి కోసం శివునికి తపస్సు చేసేటప్పుడు ఇక్కడ ఈ గంగ అయితే పుట్టడం జరిగిందట.
ఒకసారి ఈ గోదావరి జన్మస్థలాన్ని దగ్గరికి అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం చూడండి. మనం బ్రహ్మగిరి ట్రెక్ అని చెప్పినాం కదా, ఈ పైన వచ్చేసి మీకు కోట ఉంటుంది ఛత్రపతి శివాజీ గారిది. ఆ కోటకి ఎక్కాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలో వచ్చేసి ఈ విధంగా అయితే మనకు గోదావరి జన్మస్థలం అయితే ఉంది. ఒకసారి చూడండి, ఆ నంది నోటి నుంచి మనకు నీటి ప్రవాహం అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వచ్చిన నీరు వచ్చేసి ఇక్కడ పక్కన వచ్చేసి గుహలా ఉందా, ఇక్కడికి వెళ్ళి కిందికి అయితే చేరుకుంటుంది. ఇక్కడ నుంచి నాసిక్ వచ్చే వరకు పెద్ద నదిగా అయితే ఏర్పడుతుంది. వచ్చేసి మనకు 5 టెంపుల్ అయితే ఉన్నాయి. ప్రధానమైన ఆలయాలు చూసాం కదా, ఇలా నడుచుకుంటూ వస్తే ఇంకా 2 ఆలయాలు అయితే ఉన్నాయి. ఒకసారి అక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ మందిరం సైన్ బోర్డ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ మరొక ఆలయం ఉన్నది, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇలా పైకి రాగానే ఒకసారి చూడండి, ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది. ఆ దూరంలో ఉన్న మరొక 2 ఆలయాలను కూడా ఇక్కడి నుంచే జూమ్ చేసి అయితే చూపిస్తున్నా చూడండి. లోపల వచ్చేసి ఈ విధంగా దేవతామూర్తులు అయితే మనకు దర్శనమిస్తున్నారు చూడండి. ఇక్కడి నుంచి త్రయంబకేశ్వరం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ త్రయంబకేశ్వరం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో వచ్చేసి హరిహర ఫోర్ట్ అయితే ఉంటుంది. ఈ ఫోర్ట్ ట్రెక్ చేయాలంటే 1 డే పడుతుంది, బట్ చాలా బాగుంటుంది. ఒకవేళ వీలైతే ఈ ఫోర్ట్ని అయితే తప్పకుండా మీరైతే సందర్శించండి. ఈ విధంగా నాసిక్ టూర్ని అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే నాకు ఇవన్నీ కవర్ చేయడానికి 2500 రూపీస్ అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయిందని క్లియర్గా అక్కడే చూపించాను. ఫుడ్ అయితే ఇంక్లూడింగ్ లేదు, బస్ టికెట్, ట్రైన్ టికెట్స్ కూడా ఇంక్లూడింగ్ లేదు. ఒకవేళ మీరు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తే మీకు ట్రైన్ అయితే చెప్పాను 400 రూపీస్లో ఉంది, బస్ అయితే మీకు 1500 రూపీస్ అయితే పడుతుంది. చూసి టూర్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు షిరిడి నుంచి టూర్ ప్లాన్ తీసుకొని వస్తే మాత్రం వాళ్ళు ఒక 400 రూపీస్ తీసుకుంటారు. అక్కడి నుంచి డైరెక్ట్ త్రయంబకేశ్వరం తీసుకొస్తారు. త్రయంబకేశ్వరంలో ఓన్లీ జ్యోతిర్లింగం మాత్రమే వాళ్ళైతే టైం ఇస్తారు, మిగతా ఏవి చూడడానికి వీలుండదు. అక్కడి నుంచి డైరెక్ట్ పంచవటి తీసుకెళ్ళి వదిలేస్తారు. పంచవటిలో మీరే అంతా తిరిగి చూడాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు దగ్గరుండి అయితే మనకు ఏవి చూపించారు. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.